మల్లికార్జున ఫోటోగ్రఫీ అనే అబ్బాయి మనకు స్టోరీ రిప్లై ఇచ్చారండి. సార్, నేను లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అని వెళ్తే వాళ్ళ పేరెంట్స్ ర్యాష్ గా బిహేవ్ చేశారు అనుకుంటా, చేయని పెట్టారు. సో తిను లవ్ చేసిన అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళ పేరెంట్స్ తో నేను పెళ్లి చేసుకుంటా అని అమ్మాయిని అడిగితే వాళ్ళ పేరెంట్స్ ఇతనితో ర్యాష్ గా బిహేవ్ చేశారంట. సో ఇక్కడ ఈ పర్సన్ చేయాల్సిన లీగల్ స్టెప్స్ ఏంది, ఏం చేయగలుగుతాడో మనం ఇప్పుడు చూస్తాం. ఇది మోస్ట్ కామన్ లవర్స్ ఫేస్ చేసే ఇష్యూ. ఇలాంటి టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రశాంతంగా ఉంటూ వాళ్ళ పేరెంట్స్ ని గౌరవం ఇస్తూ వాళ్ళ కోపానికి అర్థం చేసుకోవాలి. కానీ మీరు కని పెంచి పెద్ద చేసిన కూతురు ఇలా చేష్టలు చేయడం అని ఏ తల్లిదండ్రులు కూడా కోరరు. ఇంకోటి, వాళ్ళ కూతురు మీతో ఫ్యూచర్ లో సరిగ్గా ఉంటుందా, మీరు వాళ్ళ కూతురిని బాధ్యతగా సరిగ్గా చూసుకోలేరా అనే ఒక భయం కూడా వాళ్ళకు ఉంటుంది. కొందరు కులాలు మతాలకు మనుషుల కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారండి. వాళ్ళ పేరెంట్స్ మీ ఫినాన్షియల్ కండిషన్ చూసి కూడా ర్యాష్ గా బిహేవ్ చేసి ఉంటారు. ఇలా కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుంటే సమాజంలో పరువు ఏమైపోతుందో అని, వాళ్ళ హోదా ఏమైపోతుందో అనుకుంటారు. ఇంకా చాలా కోణాల్లో అమ్మాయి పేరెంట్స్ ఆలోచించి ఉంటారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాళ్ళకి నమ్మకం కల్పించండి, టెంపర్ కోల్పోకుండా మాట్లాడండి, మీ ఫినాన్షియల్ స్టెబిలిటీ ఏముందో ఓపెన్ గా చెప్పేయండి. ఫినాన్షియల్ స్టెబిలిటీ ఇప్పుడు అంతగా లేకపోతే మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమున్నాయో చెప్పండి. ఇక్కడ మీరే మాట్లాడితే సరిపోదు, అమ్మాయి కూడా మీకు సపోర్టివ్ గా మాట్లాడితే మంచిది. అమ్మాయి కూడా మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. మీ పెద్దల సహకారం తీసుకోండి. టేక్ సమ్ టైం, కొంచెం టైం తీసుకుంటే అన్ని సార్ట్ అవుట్ అయిపోతాయండి. హరి అస్సలు చేయకండి. ఏదో ప్రెషర్ లోకి వచ్చేసి ఏదో పనులు చేసుకోవడం మూర్ఖత్వం. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. ఆలోచించి అడుగులు వేయండి. మన నెక్స్ట్ క్వశ్చన్ ఏముందో చూద్దాం.